కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం 6 పాటలు 4 సీన్స్ కి మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉండేది ఇంతకాలం పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయిందండోయ్. స్టార్ హీరోయిన్స్ కమర్షియల్ సినిమాల్లోనూ తమదైన మార్క్ చూపించుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. గ్లామర్ తో పాటు నటనకి కూడా స్కోప్ ఉండే రోల్స్ ని ఏరి కోరి పిక్ చేసుకుంటున్నారు. కేవలం సినిమాలో నటించడం వరకే కాదు, ఆ సినిమాల ప్రమోషన్ బాధ్యతలను కూడా నెత్తికెత్తుకుంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్లు. తమ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఏ మాత్రం సినిమాల మీద పడకుండా చూసుకుంటున్నారు. అందుకోసం రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. రీసెంట్గా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్ వారం రోజులు కూడా తిరగకుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్కు తగ్గట్టుగా హాట్ లుక్స్తో కనిపిస్తూనే మన సంప్రదాయం పట్ల తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు కీర్తి. బేబీ జాన్ ప్రమోషన్స్లో మెడలో పసుపు తాడుతోనే కనిపించి ఆకట్టుకున్నారు ఈ బ్యూటీ. కీర్తి సురేష్ మాత్రమే కాదు, బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకోన్ కూడా ఇదే డెడికేషన్ చూపించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కల్కి 2898 ఏడి సినిమా రిలీజ్ టైంకు నిండు గర్భవతిగా ఉన్న దీపిక ఆ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొన్నారు. దేశమంతా తిరిగే అవకాశం లేకపోవడంతో మీడియా ఇంటర్వ్యూలతో పాటు ముంబై ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొని సినిమాకు నార్త్లో మంచి హైప్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. బ్రహ్మాస్త్ర సినిమా టైంలో ప్రెగ్నెంట్ అయిన అలియా అలాగే ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్లోనూ గర్భవతిగానే పాల్గొన్నారు. అదే టైంలో సెట్స్ మీద ఉన్న హాలీవుడ్ యాక్షన్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్లోనూ పాల్గొన్నారు. ఆ సినిమా కోసం ప్రెగ్నెంట్గా ఉండే రిస్కీ స్టంట్స్ కూడా చేశారు అలియా భట్.